ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేనే పంపించాను. బికాజ్ షీ ఈజ్ మై వైఫ్ సార్. అదే ఎందుకు పంపించావని అడుగుతున్నారు. కట్నం ఆశించి పంపించావా? ఏ నాగేశ్వరి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మేం పిల్లివారం. ఒకరికి సహాయం చేయడం తప్ప డబ్బు కోసం అడ్డదారులు తొక్కేవాళ్ళం కాదు. ఇన్స్పెక్టర్ గారు, ఇతను ఈ మధ్యే పాలసత్యం హత్య కేసులో నిందితుడిగా జైల్లో ఉండొచ్చాడు. నాగేశ్వరి, చెప్తే నిజం పూర్తిగా చెప్పు. నా భర్త కోర్టు తీర్పుతో నిర్దోషిగా బయటకొచ్చాడు, అది కూడా చెప్పు. దాంతోపాటు మీ అమ్మ నాగలక్ష్మి, ఆ గాలి నారాయణ కలిసి కుట్ర చేసి మా నాన్నని హత్య చేశారు. ఆ కేసులో మీ అమ్మని అనుమానితురాలిగా అరెస్టు చేస్తే బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాం, మర్చిపోయావా? ఇప్పుడు కూడా మీ అమ్మ కండిషన్ బెయిల్లో బయటుంది, తెలుసు కదా? చూడండి నాగేశ్వర్ గారు, మా పిల్లివారి ఇంటి మీద మీకున్న అర్థం లేని పగ కోసం అమాయకురాలైన సంపంగి జీవితంతో ఆడుకోకండి. అది పద్ధతి కాదు. అవును, సంపంగి చాలా అమాయకురాలు. అందుకే ఈ కోమలితో పాటు మీరంతా కలిసి తనని బయటికి పంపించారు. మీ ఇంట్లోంచి బయటకొచ్చిన క్షణం నుంచి తన విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సంపంగి అనుక్షణం భయపడుతూనే ఉంది. ఆ భయంతోనే మా ఇంటికొచ్చి, నాగేశ్వరి గారు, పిల్లివారంతా కలిసి నన్నేవైనా చేస్తారు, చివరికి నా ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడరు అని నాతో చెప్పింది. అంతవరకు రాదులే అని నేను కాస్త కేర్లెస్గా ఉన్నాను. ఫలితం ఇప్పుడు సంపంగి కనిపించట్లేదు. అయ్యా పిల్లివారు, మర్యాదగా సంపంగిని వాళ్ళమ్మకు అప్పగించండి. ఎస్ఐ గారు, ఈ నాగేశ్వరి, వాళ్ళమ్మ నాగలక్ష్మి తేనె పూసిన కత్తులు. వీళ్ళ వలన నా చెల్లెలు సంపంగికి ప్రాణహానుంది. ముందు మా చెల్లెల్ని మాకు అప్పగించమని చెప్పండి. సంపంగి ఈ నాగేశ్వరి ఇంట్లోనే ఉంది అనటానికి మా దగ్గర పక్కా ఆధారం ఉంది. కాబట్టి మేమిప్పుడు ఒక కంప్లైంట్ ఇస్తున్నాం. మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని సంపంగిని మాకు అప్పగించండి. శభాష్, అంతా నేనూహించినట్టే జరుగుతోంది. సంపంగి ఇచ్చిన కంప్లైంట్ మీ దగ్గరే ఉంది. ఇప్పుడు మీరేం యాక్షన్ తీసుకుంటారు? చూడండి, ఆ లెటర్ ఆధారంగా మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయగలను. ఎస్ఐ గారు, ఇంత సడన్ గా అరెస్ట్ చేస్తానంటే వీళ్ల గుండెలు ఆగిపోతాయి. పోన్లే పాపం, 2 రోజులు టైం ఇవ్వండి. అప్పటికి సంపంగిని అప్పజెప్పకపోతే చట్ట ప్రకారం ఏం చేయాలో అది చెయ్యండి. అదే 2 రోజులు టైం తీసుకొని ఈ నాగేశ్వరి సంపంగిని మాకప్పజెప్పకపోతే ఈవిడ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోండి ఎస్ఐ గారు. లేకపోతే మీరు కూడా వీళ్లతో కుమ్మక్కయ్యారని చెప్పి
నేను కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావాల్సి వస్తుంది. రేవతి నువ్వు బాగు. ఎస్ఐ గారు, మేము చదువుకోకపోవచ్చు, కానీ మానవత్వం ఉన్నవాళ్ళం, మంచి చెడు తెలిసిన వాళ్ళం. అంతా ఈ నాగేశ్వరే చేస్తుంది. ముందు దీని లోపలేయండి. ఏయ్ ఏయ్! మర్యాదగా మాట్లాడు. మర్యాద ఇవ్వడం అనేది మా రక్తంలోనే ఉంది. అది నేర్చుకోవాల్సింది నువ్వు. సర్దార్ని నువ్వు కారులో గుడికి ఎందుకు తీసుకొచ్చావు? మంచిగా మారిన సంపంగిని తిరిగి పిల్లివారి ఇంటి మీదకి ఎగదోసిందెవరు? నువ్వు కదా? వాసుదేవరావు బాబాయ్ గారు, సంపంగి మేలుకోరి చెప్పిన ఒక చిన్న అబద్ధాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని నువ్వేమేం చేశావో నాకన్నీ తెలుసు. కోర్టులో ఆ లెక్కలన్నీ తేలుస్తాను. నాగేశ్వరి, చట్టాన్ని వక్ర మార్గంలో ఉపయోగించాలని చూస్తే అదే చట్టాన్ని నీ మీదకి ఎలా తిప్పికొట్టాలో లాయర్గా నేను చూసుకుంటాను. పిల్లివారితో ఎదురుగా పోరాడడం చేతకాని నువ్వు సంపంగిని అడ్డం పెట్టుకొని మా పిల్లివారింటికి వెన్నుపోటు పొడవాలని చూస్తున్నావు. సిగ్గులేదు? ఏయ్, గేదెలు కాచుకునేదన్నా నోరు అదుపులో పెట్టుకో. ఏయ్, నోరు ఎవరు అదుపులో పెట్టుకోవాలి? సంపంగిని బయటికి రానివ్వండి, అప్పుడు తేలుతుంది ఎవరెలాంటి వాళ్ళో. పోలీసుల్ని వెంట తీసుకుని వచ్చి సంపంగి రాయని ఒక కాగితం చూపించి బెదిరిస్తే బెదిరిపోతాం అనుకుంటున్నావా? ఇక్కడ ఉన్నది పిల్లివారు, అస్సలు బెదిరిపోరు. నా సంపంగికి ఏదైనా కావాలి, ఐ కిల్ యు. ఏయ్, నేను నాగేశ్వరిని. కాటేస్తే దెబ్బకి చేస్తావు. పిల్లి వారింటికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మిమ్మల్నందరినీ పతనం చేసి మీ వంశాన్ని మొత్తం నిర్మూలిస్తాను. ఇది నాగేశ్వరి ఛాలెంజ్. హలో, ఆగు. ఇంటికొచ్చిన ఆడవాళ్ళకి బొట్టు పెట్టి పంపడం సంస్కారం. ఏంటన్నా, పిల్లివారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా? మాకు బ్యాడ్ టైం స్టార్ట్ అవ్వడం కాదు, నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. చూడండి, 2 రోజుల్లో సంపంగిని మాకు అప్పగించండి. అది మీకే మంచిది. లేకపోతే అందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ పేపర్ ఇటు ఇవ్వండి. కానిస్టేబుల్, నా కూతుర్ని ఏదో చేశారు, నాకు భయం వేస్తుంది. అమ్మో సంపంగి. ఏం నిర్ణయించుకున్నారు? అంటే జరిగిన దానికి జరుగుతున్న దానికి కారణం మీరు, ఆ కోమలి. ఎంత చెప్పినా వినకుండా మీ ఇష్ట ప్రకారం చేయబట్టే ఇవాళ ఆ నాగేశ్వరి పోలీసులతో ఇంటి దాకా వచ్చి బెదిరించేదాకా వచ్చింది.